భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు అమావాస్య, అత్యంత పవిత్రమైన తిథి. అమావాస్య పూజలు ఎలా చేయాలి ఈ విషయం గురించి చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అమావాస్య చాలా విశేషం. ఇంటికి దిష్టి తీయడం, పిల్లలకు దిష్టి తీయడం, అమావాస్య లక్ష్మీ పూజలు విశేషం. అమావాస్య పూజలు ఎలా చేయాలి? ఉదాహరణకు ఇక్కడ కొన్ని చెప్తాను, గమనించండి. అమావాస్య నాయకి అయిన జగన్మాత ఆ రోజు కామేశ్వరి స్వరూపంగా కామేశ్వరుడితో ఏకాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కనుక అమావాస్య పూజ త్వరగా అనుగ్రహిస్తుంది, మంత్రం సిద్ధిస్తుంది. లలిత, లక్ష్మి, కాళీ, భైరవ ఉపాసకులు సంధ్యాకాలం విశేష పూజ చేయాలి. దీపలక్ష్మి పూజ చేయాలి. అఖండ దీపాన్ని ప్రారంభించడానికి మంచి సమయం అమావాస్య పూజ. అమావాస్య పూజ రోజున ఎలా చేయాలి, ఏం చేయాలో, ఎలా చేస్తే మంచిదో చూద్దాం. అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని, భైరవుడిని, కాళీమాతని, దుర్గాదేవిని విశేషంగా పూజించే రోజు. అలాగే పరిహార మంత్రాలతో జపం చేస్తున్న వాళ్ళు ఉద్దిగారెలు, బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపం చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి. అది ఏ ఉపాసన దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి అవే ప్రసాదాన్ని ఒక 2 వడలు అయినా కుక్కకు పెట్టాలి, మీరు తీసుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేవారు మీరు కమలాత్మిక హైమావతి సంపూటీకరణ అష్టోత్తరంతో అర్చన చేసి, కమలాత్మిక స్తోత్రం చేసి, కమలాత్మిక ఖడ్గమాల చదివి మీ శక్తి కొద్ది నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లపాతి ధరించాలి. ధనం ఇంట్లో నిలుస్తుంది, రావాల్సిన ధనంకి ఆటంకాలు పోతుంది. వృత్తిలో, వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి విఘ్నాలు తొలగుతుంది. భార్యతో స్తోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్యావసరాలకు లోటు ఉండదు. అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి మీకు శత్రు వ్యాపారాలు ఉన్న నరదిష్టి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడి ఆరాధన ద్వారా తొలగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం చేయాలి. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుడికి స్మరిస్తే ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త, పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి. తరచుగా కింద పడడం, దెబ్బలు, దిష్టి దోషాలు పోతుంది. భైరవుడికి తీపి పదార్థంలో లడ్డు అంటే ఇష్టం. అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి. శత్రు బాధలు మిమ్మల్ని భయపెడుతున్న బాధలు తొలగిపోతుంది. కాళీమాత విశేషమైన రోజు ఆ తల్లికి అరటి పండ్లు నైవేద్యం పెట్టి స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు ఆ అరటి పండ్లు తాంబూలం ఇవ్వాలి. ఆమె స్వయంగా స్వీకరిస్తుంది. దుర్గామాతకు విశేషంగా పూజించాల్సిన రోజు. ఎప్పుడు లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం. విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడు కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం, అంత శక్తి రూపం దుర్గా రూపం. నా ఆరాధ్య దైవం. ఆ రోజు పసుపు నీళ్లతో అభిషేకం చేయాలి. వేపమండలు అలంకారం వేయాలి. అంబలి అంటే అన్నం రాగిపిండితో కలిపి ఉడికిచ్చిన చల్లార్చిన మజ్జిగ కలపడం పెట్టి దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరాలు, మహిషాసుర మర్దిని స్తోత్రం, ఇలా ఎన్ని స్తోత్రాలైనా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చిన నైవేద్యం పంచుకొని తాగాలి. అన్ని రకాల విఘ్నాలు, ఆపదలు తొలగిస్తుంది. కుటుంబానికి రక్షణ కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా మిరియాల పొడితో కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి. అది
పూజ తర్వాత కుక్కకు పెట్టిన తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది. అన్నీ బాగానే ఉంది, అన్నీ చేయాలనిపిస్తుంది కదా, అన్నీ చేసిన గంట సమయం కన్నా పట్టదు. మీ దగ్గర బుక్స్ ఉంటుంది, చూసి చేయండి. సాంబ్రాణిపైనే తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు. పూజ చేసుకోకపోయినా ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు, ఉపవాసం అవసరం లేదు. ముఖ్యమైన విషయం, ఈరోజు మహాలయ అమావాస్య. ఈరోజు పితృదేవతలకి ఈ 15 రోజులు మనం చేయకపోయినా కూడా ఈ పితృదేవతలకి మనం ఈరోజు తర్పణ మొదలుకున్నా, లేకపోతే గోమాతకి మనము దానా ఇవ్వడం వలన, లేకపోతే పూజారికి మనము శాస్త్రోక్తంగా ఏదైనా దానం చేయడం వలన కూడా మనకు పితృదేవతల నుంచి మనకు అనుగ్రహ బలం ఉంటుంది. తప్పకుండా ఈరోజు పితృదేవతలకి ఏవి సమర్పించినా ఈరోజు సమర్పించవచ్చు. ఇంట్లో కూడా గారెలు, అలాగే పెసరపప్పుతో చేసినది, నువ్వులతో చేసినది, అలా మనం తద్దిన భోజనం ఎలా చేస్తామో అలా చేసుకొనేసేసి ఎవరికైనా కూడా ఈరోజు అన్న సంతర్పణ చేయడం వలన కూడా చాలా ఉన్నతమైన స్థితుల్లో ఉంటాము. పితృదేవతలు చాలా సంతోషిస్తారు. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వే సుఖినో భవంతు.